జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చర్చ ఎందుకు జరుగుతోందంటే ఇద్దరు కూడా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా చంద్రబాబు గారు కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ ప్రధానమంత్రి పదవి మీద ఆకాంక్ష ఉన్న యాస్పిరెంట్సే, కావాలనేటువంటి ఆకాంక్ష ఉన్నవారు ఇద్దరు కూడా. అండ్ మోర్ ఓవర్ ఇద్దరు కూడా నాకు తెలిసి ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఆ ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేస్తే ఇండి కూటమి నుంచి అలాంటి ఆఫర్ కనుక ఏమైనా వస్తే ఇద్దరిలో ఎవరికో ఒకరికైనా కూడా వెళ్తారా? రిస్క్ తీసుకుని నేను అదే అడుగుతున్నాను. అంటే జీవితంలో ఎప్పుడో ఒకసారి అంటే దిస్ ఇస్ అ బిగ్ ఆఫర్. నిజానికి ప్రధానమంత్రి అనేది పెద్ద ఆఫర్. ఒకవేళ ప్రధానమంత్రి జీవితంలో ఒక రోజుకైనా సరే అయితే చాలు అనుకుంటే వెళ్తారు. ఒక రోజుకైనా చాలు అనుకుంటే దట్స్ ఫైన్. నాకు తెలిసి చంద్రబాబు గారు ఆ ఛాన్స్ తీసుకుంటారని నేను అనుకోను. అంటే ఒక రోజుకైనా సరే ప్రధానమంత్రి అయితే చాలు, ఇంకా ఏమైపోయినా పర్వాలేదు అని చంద్రబాబు గారు అనుకుంటారని నేను అనుకోను. ఎందుకు అంటున్నారంటే ఒక రోజు అని అంటే ఒక రోజా, నెలనా, 10 రోజులా, లేకపోతే సంవత్సరమా, ఐ డోంట్ నో. బట్ ఆ ఏదో ఒక రోజు కూలిపోయే ప్రభుత్వమే ఉంటుంది. అండ్ అంటే అది నిజానికి 5 years ఇట్లా నడిపించడం అనేది కుదరని పని. అంటే నిజానికి కాంగ్రెస్ దగ్గర ఒక 140 సీట్లో కనీసం 130 సీట్లో ఉంటే, ఒక 40 సీట్లు అటు పెద్దగా పెరిగి ఉంటే, బీజేపీ కనుక 220-200 లోపలికి కనుక తగ్గి ఉంటే అది వేరే. బీజేపీకి 240 ఉన్నాయి, ఇంకా 32 కావాలి. ఈ 32 ఈజీయా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ 99 నుంచి 272కి రావడం ఈజీయా? అండ్ అన్ని మహామహులు లేకపోతే రాజకీయ దురంధుల మధ్య వీళ్ళందరినీ కలిపి ఒక ప్రభుత్వాన్ని నడపడం అనేది అంత ఈజీయా? పివి నరసింహారావు గారికి కూడా అప్పుడు వచ్చిన నంబర్ చాలా పెద్దది కాంగ్రెస్ పార్టీకి. 1991లో ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా ఆయన చెప్తుంటారు. తెలుగు మన మొత్తం దేశ రాజకీయాల్లో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు సుస్థిరంగా కొనసాగించినటువంటి వ్యక్తి అని ఆయన అంటూ ఉంటారు. బట్ ఎస్, అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు. ప్రతిపక్షం నుంచి కొంత తెలియకుండానే ఒక ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన చేయగలిగారు. ఆ మైనారిటీ ప్రభుత్వంలో కూడా పివి నరసింహారావు గారు అద్భుతమైన నిర్ణయాలు, ఆర్థిక సంస్కరణలు తేగలిగారు. ఆ రోజున్న పొలిటికల్ ఎన్వైరన్మెంట్ వేరు, ఈ రోజున్న పొలిటికల్ ఎన్వైరన్మెంట్ వేరు. సో ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు గారు కనుక నిజంగానే ప్రధానమంత్రి ఆఫర్ చేశారు కదా, నేను ప్రధానమంత్రి ఆఫర్ చేయడం అనేది జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకు జరగదంటే అందరూ ప్రధాని అభ్యర్థులు ఎక్కడున్నారు, కూటమిలో అందరూ ప్రధాని అభ్యర్థులే. మమతా బెనర్జీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, ఇంకోరు కానీ అందరూ ప్రధాని అభ్యర్థులే. సో ప్రధాని అభ్యర్థులు అందరినీ కాదని చంద్రబాబు గారికి ఇచ్చారు అని అంటే చంద్రబాబు గారి నంబర్ సరిపోవట్లేదు. ఇంకా నిజానికి చంద్రబాబు గారికి ఇచ్చినా కూడా చంద్రబాబు గారి మీదే ఆ భారం అంతా ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వాన్ని నడపాలి అని అంటే ఆయన సీట్లు కూడా రాష్ట్రాన్ని నడపడం అనేది ఆయన ముఖ్యమైన కర్తవ్యం. నిజానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి అవసరం కూడా ఉంది అనుకుంటున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు అవసరం ఉందనే అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అవసరాన్ని తీర్చే విధంగా ఆయన నిజానికి ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన భూమిక వహించి అక్కడ నుంచి కావాల్సినవి తెచ్చుకొని అండ్ ఇక్కడ ఆయన నిజానికి చేయడం ఇంకా బెస్ట్ ఆప్షన్ అని నా అభిప్రాయం. సో మరి 2019లో ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దాంట్లో నాకు ఒక ప్రశ్న ఉందండి. చంద్రబాబు గారు యాక్చువల్లీ నేను ఒక కీలకమైన ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ముగ్గురు, మీరు వెనకాల ఫొటోస్ లో ఉన్న ముగ్గురు కూడా చంద్రబాబు గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు అండ్ నితీష్ కుమార్ గారు కావచ్చు, ఈ ముగ్గురులో ఒక కీలకమైన క్వాలిటీ ఏంటంటే ముగ్గురు ఒక రకంగా పని రాక్షసులు. నితీష్ కుమార్ గారు నాకు ఎంత పని చేస్తారో నాకు ఇంక పూర్తి అవగాహన లేదు. బట్ చంద్రబాబు గారైనా మోదీ గారైనా అని డెఫినెట్లీ ఇద్దరు పని అని అనుకునే వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా వాళ్ళ పద్ధతుల్లో పరిపాలించిన వాళ్ళు సీరియస్లీ. సో మోదీ గారికి అండ్ యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటున్నారంటే బాబు గారికి మోదీ గారికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనంత స్థితి వచ్చింది కదా, ఇప్పుడు ఎలా సింక్ అవుతుంది ఇద్దరి మధ్య అని చాలా మంది అంటున్నారు. కానీ నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బేసికల్లీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. ఒక అన్న చాలా రోజుల నుంచి అన్న తమ్ముడిని కంట్రోల్ చేస్తున్నాడు, చాలా కంట్రోల్ చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే తమ్ముడు చదువుకుంటున్నాడు బాగానే, కానీ అన్న అదుపాజ్ఞల్లో ఉంటూ వస్తున్నాడు. ఓకే, ఆ తమ్ముడు ఒకనొక దశలో నేను పై చదువుల కోసమో కొత్త ఉద్యోగం వచ్చిందనో బయటకు వెళ్ళిపోయి బయట అతను కూడా మంచి పొజిషన్కి వచ్చాడు. అతను కూడా తనను తాను నిరూపించుకున్నాడు. వచ్చిన తర్వాత ఈ అన్న దగ్గరికి
వచ్చేసరికి ఈ అన్నకి ఆ తమ్ముడికి మధ్య ఏముంటదంటే, వీడు నా దగ్గర పెరిగినవాడు వీడికేంటి అని చెప్పేసి భావన ఇతనికి రాదు. ఇతనికి ఏమవుతుందంటే, అరే నా అన్న అన్ని రోజులు తిట్టాడు కదా, ఇప్పుడు నేను ఆయన మీద ఏదో చేయాలి అనే ఆలోచన ఉండదు. అయితే ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, ఈ గ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ లో ఏంటంటే ఇతను ఎదుగుతాడు. ఒకనొక దశలో ఆ తమ్ముడే కనుక ఇంకా పెద్దగా ఎదిగాడు అనుకోండి, అన్న కూడా నా తమ్ముడే అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. బేసికల్లీ ఇది అన్నదమ్ముల విషయం ఎందుకు మాట్లాడారంటే, తెలుగుదేశం పార్టీ బీజేపీకి మధ్య అట్లాంటి బంధమే చాలా సంవత్సరాల నుంచి ప్రివేల్ అవుతూ వచ్చింది. అఫ్ కోర్స్ దీంట్లో ఎమోషన్స్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఒకరినొకరు దించుకోవడం ఉంటుంది, తగ్గించుకోవడం ఉంటుంది, ఈవెన్ అన్నదమ్ముల మధ్య కూడా ఉంటాయి. సో తగ్గించుకోవడం ఉంటుంది, పెంచుకోవడం ఉంటుంది, ఒకరినొకరు కాంపిటీషన్ ఉంటుంది. అది ఒకనొక దశలో శత్రుత్వం దాకా కూడా వెళ్ళింది. శత్రుత్వం దాకా కూడా వెళ్ళింది, రాళ్ళు వేసుకునే దాకా వెళ్ళింది, తిట్టుకునే దాకా వెళ్ళింది. బట్ స్టిల్ మెచ్యూర్డ్ లీడర్స్ కాబట్టి ఇవేవి సమస్యలుగా అనుకుంటారని నేను అనుకోవట్లేదు. బోత్ ఆర్ మెచ్యూర్డ్ లీడర్స్. సో నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయిన టైంకి నిజానికి చంద్రబాబు గారు అనుకుని ఉండవచ్చు, నాకంటే జూనియర్ నరేంద్ర మోదీ అని. సో 2019 తర్వాత చంద్రబాబు గారు ఓటమి పాలైన తర్వాత, నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కూడా రిలైజ్ అయి ఉండవచ్చు, నరేంద్ర మోదీ గారు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది, పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆయనను పొగుడుతున్నారు కదా, సో ఆయన కూడా అంత పెద్ద స్థాయికి వెళ్ళాడు కదా అని చంద్రబాబు గారిలో కూడా ఒక రియలైజేషన్ రావచ్చు. అండ్ చంద్రబాబు గారే కదా అని నరేంద్ర మోదీ గారిలో రియలైజేషన్ రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ హ్యాపెండ్, దట్ కెమిస్ట్రీ జరిగింది, అయిపోయింది. బట్ ఇది ఎంతకాలం ఉంటుంది, ఏముంటుంది, ఇద్దరు ఉంటారా లేదా, వెళ్ళిపోతారా, బయటకు వచ్చేస్తారా, తిట్టుకుంటారా, ఇవన్నీ నాకు తెలిసి పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చండి, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి, అప్పటికప్పుడు వచ్చే అనాలిసిస్ ని బేస్ చేసుకుని ఉంటాయి, అవసరాల ఆధారంగా కూడా పొత్తులు ఉంటాయి. మీ అవసరము మా అవసరము అన్నీ ఉంటాయి. పాలిటిక్స్ లో ఇవన్నీ సహజమే. అయితే కామన్ మ్యాన్ కి ఇవన్నీ అర్థం కావు, అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కామన్ మ్యాన్ ఏమనుకుంటాడంటే, ఎమోషనల్ గా ఇది కరెక్ట్ ఏనో కాదో అని క్యాడర్ అనుకోవచ్చు, ఈ క్యాడర్ అనుకోవచ్చు. అయితే సుప్రీమసీ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరు సుప్రీము, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ కొంతకాలం ఇది ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుందో లెట్స్ సీ. అదే ఒకసారి తప్పిదం జరిగింది కాబట్టి దాని ఫలితం చూశారు కాబట్టి మరోసారి అలాంటి తప్పిదం చేయకపోవచ్చు, దాని కాన్సిక్వెన్సెస్ ఆల్రెడీ అతను చూశారు కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.